అదృష్టాన్ని నమ్ముకుంటే 100 జన్మలెత్తినా విజయం సాధించలేం. కాలాన్ని దుర్వినియోగం చేయటం, మన ఓటమిని మనమే స్వాగతించడం వంటిదంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలి నైనా జైస్వాల్. విద్యా ఆటపాటల్లో వయసుకు మించిన ప్రతిభ చూపుతున్న నైనా ఇటీవలే పీజీ పూర్తి చేసింది. ఐఏఎస్ చదివి దేశానికి సేవ చేయడమే లక్ష్యమంటోన్న నైనా జైస్వాల్తో ఈటీవీ ముఖాముఖి. విజయాల పరంపర ఎలా సాధ్యమవుతుంది? మీరు ఇప్పటికీ ఎలాంటి విజయాలు సాధించారు చెప్పండి. ముందుగా ఎడ్యుకేషన్లో నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారో ఫ్రమ్ ఐజీసీఎస్సీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్. దాంతోపాటు 10 ఇయర్స్లో నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ సెయింట్ మేరీస్ కాలేజ్. ఇంకా 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇంకా ప్రస్తుతం ఇప్పుడు 16 ఇయర్స్ ఏజ్లో నేను పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసాను. ఇంకా దీంతోపాటు టేబుల్ టెన్నిస్లో నేను ఇండియా నెంబర్ 1 నేషనల్ ఛాంపియన్ని, సౌత్ ఏషియన్ ఛాంపియన్ని, ఇంకా అండర్-12 కేటగిరీలో నాకు వరల్డ్ 6th పొజిషన్ వచ్చింది. ఇంకా పియానోలో నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు పాడతాను. ఇంకా నేను 2 చేతులతో వేగంగా రాయగలను. దీనితో పాటు నాకు రామాయణ్ 108 మాన్కా కంఠస్థం ఉంది. ఇంకా టైపింగ్లో నేను A to Z జస్ట్ 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. ఇంకా మన హైదరాబాదీ బిర్యానీ కూడా నేను 25 మినిట్స్లో కుక్ చేస్తాను. ముఖ్యంగా ఈ విజయాల వెనుక మీ యొక్క తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. అయితే ప్రతిరోజు మిమ్మల్ని ఏ రకంగా వారు ప్రోత్సహించారు? ఏ రకంగా మీకు మంచి చెడు చెప్పారు? ఇవన్నీ నేను సాధించిందంటే మా పేరెంట్స్ వల్లే. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉంది. ఎలాగైతే తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. ఇదే నా విషయంలో జరిగింది. కావున ఈరోజు నేను వండర్ కిడ్గా ఉన్నాను. ఇంకా నా తల్లిదండ్రుల కృషియే నన్ను ఈరోజు వండర్ కిడ్గా మార్చాయి. యాక్చువల్గా ఏంటంటే 5 ఇయర్స్ వరకు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇంట్లోనే మా మదర్ ట్రైన్ చేసింది. యాజ్ గాంధీజీ సెడ్, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. సో నేను ఇంట్లోనే ట్రైన్ అయ్యాను. దాని తర్వాత మా ఫాదర్ ఎలాగైతే ఈ వర్క్డ్ యాజ్ అ టీచర్ ఫర్ 25 ఇయర్స్ టీచర్గా పనిచేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో నన్ను ఫస్ట్ ఎడ్యుకేషన్లో బేసిక్స్ నేర్పించారు. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, మెమొరీ స్కిల్స్ మరియు ఆన్సర్ని అర్థం చేసుకొని మన ఓన్ లాంగ్వేజ్లో రాసేటట్టు నాకు నేర్పించారు. సో నేను ఈరోజైతే ఏదైతే ఉన్నానో దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. ఏక సంతాగ్రాహిగా పేరు గడించారు. అయితే దీనికి మీరు ఎలా తోడ్పడ్డారు? ఎలా మీకు ఇది సాధ్యమైంది? చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ సిస్టమ్ని మా మదర్ ఫాదర్ ఫాలో అయ్యారు. దాని కారణమే మేము ఈరోజు ఇలా ఉన్నాము. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ అనమాట. ముఖ్యంగా మీరు వివిధ రంగాల్లో రాణిస్తూ విజయాలు సాధిస్తున్నారు కదా, మీకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేను పాకిస్తాన్లో 2 గోల్డ్ మెడల్స్ గెలిచినప్పుడు నాకు 3 lakh రూపీస్ నజరానా ఇచ్చింది. సో దీంతోపాటు నేను షీ టీమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నాను. ఇంకా హరితహారంకి కూడా నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండేసి ఒక యాడ్ కూడా ఇచ్చాను. క్రీడా రంగంతో పాటు ఇటు విద్యా రంగంలో కూడా ఏం సాధించాలని మీరు మీ లక్ష్యం పెట్టుకున్నారు? నా లక్ష్యం ఏంటంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉంది. ఇంకా ఐ వాంట్ టు సర్వ్ ద పువర్ పీపుల్. దీంతో పాటు టేబుల్ టెన్నిస్లో ఒలింపిక్స్ ఆడాలి అని నా కోరిక. స్పెషల్లీగా ఆడపిల్లలకి చెప్పేది ఏంటంటే ప్రస్తుతం రోజులలో ఐశ్వర్య రాయ్ కావాలంటే అదృష్టం కావాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే ఓ మంచి మనసు ఉండాలి. సో ఆ మంచి మనసు మీ అందరిలో ఉంటుంది. దీంతోపాటు కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరు లేరు. ఎందుకంటే కాలాన్ని దోపిడీ చేసుకోవడము నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున మీ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది. దీనిని మీరు వజ్ర వైడూర్యాలతో అలంకరించండి. ఇంకా మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. మరియు నారియో ఆదిశక్తి, ఆ శక్తిని మీరు గుర్తించి ఆ శక్తి వైపు ముందడుగు వేస్తారు అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు కూడా వారు మీలాగా తయారు కావాలంటే ఒక విషయాన్ని చెప్పిన వెంటనే గ్రహించేలా ఉండడానికి ఎలాంటి చిట్కులు మెలకువలు పాటిస్తే బాగుంటుందంట? పిల్లలకి చిన్నప్పుడు నుంచి అంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ నుంచి ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా దీంతోపాటు నేను అందరి పిల్లలకి చెప్పేది ఏంటంటే లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే 2 రూల్స్ని ఫాలో చేయాలి. ఒకటి రెగ్యులర్ ప్రాక్టీస్, ఇంకోటి రెస్పెక్ట్ టు ద మాస్టర్. ఈ 2 థింగ్స్ ఫాలో చేస్తే లైఫ్లో 100% సక్సెస్ఫుల్ కావచ్చు అని నేను భావిస్తున్నాను.
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఉన్నారు కదా, రాబోయే రోజుల్లో ఏమైనా క్రీడల్లో ఇంకేమైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచన కానీ ప్రాక్టీస్ నిరంతరం ఏదైనా కసరత్తు చేస్తున్నారా మీరు? అంటే రాబోయే రోజుల్లో నేను ఒలింపిక్స్ ఆడాలంటే నాకు వేరియస్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ ఆడాల్సి వస్తుంది. సో దాని గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా రాబోయే నెక్స్ట్ 2-3 మంత్స్లో నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ ఉన్నాయి. సో దాని గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇది మొత్తంగా నైనా జైస్వాల్ మనోగతం. మున్ముందు మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగి తన తల్లిదండ్రుల పేరును నిలబెట్టడమే తన లక్ష్యమని చెప్తుంది. అంతేకాకుండా రాబోయే ఒలింపిక్స్లో కూడా ఆడాలనేది తన లక్ష్యమని చెప్తుంది. కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.